ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎందుకు జరుగుతుంది? ప్రజలు ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో మన అందరి దగ్గర ఉన్న అతిపెద్ద పవర్ మన ఓటు హక్కు. కానీ ఓటర్ జాబితాలో తప్పులు ఉంటే, ఫేక్ ఓట్స్ ఉంటే, డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే, చనిపోయిన వారి పేర్లు కొనసాగితే, జెన్యూన్ ఓటర్ల పేర్లు మిస్ అయితే, ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికే ఎస్ఐఆర్. సిర్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సింపుల్గా చెప్పాలి అంటే కంప్లీట్ ఓటర్ లిస్ట్ని డీటెయిల్గా రీచెక్ చేయడం. ఇది సాధారణ ఓటర్ కరెక్షన్ కాదు, ఇది ఇంటెన్సివ్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్లో హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓటర్ల వివరాలు చెక్ చేస్తారు, చనిపోయిన వారి పేర్లను తొలగిస్తారు, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్స్ ఉంటే గుర్తిస్తారు, కొత్త ఓటర్లను నమోదు చేస్తారు, అడ్రస్ మార్పులు అప్డేట్ చేస్తారు. ఎస్ఐఆర్ సమయంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓస్ ఇంటింటికి వచ్చి వివరాలు వెరిఫై చేస్తారు. ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఫ్యామిలీ డీటెయిల్స్ను వాళ్ళు అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫామ్స్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. కొత్త ఓటర్ నమోదు కోసం ఫామ్ 6, తప్పు ఓట్ తొలగింపు కోసం ఫామ్ 7, ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ను కరెక్ట్ లేదా అప్డేట్ చేయడానికి ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. జనరల్గా చాలా మంది నా ఓట్ ఆటోమేటిక్గా ఉంటుంది, నాకు ఓటర్ కార్డ్ ఉంది కాబట్టి నా ఓట్ సేఫ్ అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ది సిచ్యువేషన్. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్లీ, మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయండి. అడ్రస్ మారితే అప్డేట్ చేయండి. కొత్త ఓటర్లు అయితే రిజిస్టర్ చేయండి. అండ్ బిఎల్ఓ వచ్చినప్పుడు స్మూత్ ప్రాసెస్ కొరకు సహకరించండి. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా సెన్సిటివ్, ఎందుకంటే చిన్న చిన్న ఓటర్ లిస్ట్ మార్పుల వల్ల చాలా పెద్ద రాజకీయ ప్రభావాలు ఉంటాయి. అందుకే పొలిటికల్ పార్టీస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటే బిఎల్ఏస్, లోకల్ వాలంటీర్స్ అందరూ ఓటర్ వెరిఫికేషన్ని క్లోజ్గా మానిటర్ చేయాలి. ఎవరైనా జెన్యూన్ ఓటర్ల పేర్లు తప్పుగా తొలగింపబడితే వెంటనే అబ్జెక్షన్ ఇవ్వాలి. రైట్ టు ఓట్ అంటే కేవలం హక్కు కాదు, బాధ్యత కూడా. సరైన ఓటర్ జాబితా బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. సో ఈ రోజే మీ పేరు ఓటర్ లిస్ట్లో చెక్ చేసి వెరిఫై చేయండి. రెస్పాన్సిబుల్ సిటిజన్గా ముందడుగు వేయండి. మీ ఓటే మీ భవిష్యత్తు.